ఎగ్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 3 గుడ్లు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత బాండ్లీ పొయ్యి మీద పెట్టుకొని తాలిగింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు తాలింపులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గెరిటితో కలయబెట్టాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి గెరిటితో కలయబెట్టాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం ద్వారగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా కలబెట్టాలి. రవ్వంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయల్లో రవ్వంత ఉప్పు, పసుపు వేసుకొని వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత కొంచెం ద్వారగా వచ్చిన తర్వాత ఉల్లిపాయలు కలబెట్టి ద్వారగా వచ్చిన తర్వాత మూడు గుడ్లను ద్వారగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ద్వారగా వేగిన తర్వాత అంత కారం వేయాలి. కారం వేసి కలబెట్టాలి. కారం వేసి కలబెట్టి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న గుడ్లను పొయ్యి సిమ్లో పెట్టుకోవాలి. పొయ్యి సిమ్లో పెట్టుకొని గుడ్లు తీసి పెట్టుకున్న గుడ్లను కొట్టి వేసుకోవాలి. దాంట్లో గుడ్లు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి. గుడ్లు వేసిన తర్వాత కొంచెంసేపు అటు ఇటు కలబెట్టి వేగనిచ్చి వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా కలబెట్టుకొని గుడ్డు పొరుటును చూడండి ఎంత గుడ్డు పొరుటు ఎంత బాగుందో. అటు ఇటు కలబెట్టిన తర్వాత ఈ పొరుటు అన్నంలోకైనా, పూరీల్లోకైనా, చపాతీల్లోకైనా గుడ్డు పొరుటు బాగానే ఉంటుంది. చేసుకొని తయారు చేసుకొని తినండి. ఏమీగా ఉంటుంది.